పశుబాలునిగా పండెను, పరవశ భాగ్యమునివ్వగా పరలోకమునే విడిచెను, పాపియునను కరుణించెను. పశుబాలునిగా పండెను, పరవశ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. Oh Father, I praise your name, my Lord. You are holy, my Lord. అవును ప్రభువా, రక్షక, ఈరోజు ఈ లోకముకు ఒక రక్షకుడు, ఈ కాలమందు ఒక రక్షకుడు ఉదయించినాడు, జన్మించినాడు. ఆ జన్మించినందుకు ఈ లోకముకు ఏమి కలిగిందనే సత్యమును ఈరోజు మేము తెలుసుకుందాం. అందరం కలిసి ప్రార్థనతో దేవుని వాక్యముకు, యేసుక్రీస్తు ఈ లోకముకు ఎందుకు వచ్చిండ్రు, ఆయన చేయాల్సిన కార్యాలు ఏంటి, ఆయన వచ్చింది ఎందుకు అనేదే మేము తెలుసుకోలేదనే సత్యము సుమారు కొన్ని సంవత్సరం క్రితము నేను తెలుసుకున్నా. 30 సంవత్సరం అయితే నేను సేవ చేస్తా, కానీ కొన్ని సంవత్సరం క్రితము మనము యేసుక్రీస్తు ఈ లోకముకు ఎందుకు వచ్చిండు అనేది సంపూర్ణంగా తెలుసుకోలేదు అనే సత్యము ఆ రోజు నాకు తెలిసిన తర్వాత నా జీవితంలో, నా బతుకులో, నా సేవలో, నా బిజినెస్లో, మన సంఘములో ఒక కొత్త మార్పు కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకముకు ఎందుకు వచ్చిండు, జన్మించిండు ఎందుకు అనే సత్యమును తెలుసుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు దేవుని బిడ్డలందరూ నన్ను వీక్షించే ప్రతి ఒక్కరు ఆ కర్ణాటక రాజ్యం నుంచి, నేను డాండేల్ అనే పట్టణం నుంచి తండ్రి ప్రభువా, నీ బిడ్డలందరినీ ప్రపంచవ్యాప్తిలో ఉన్న, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులను తండ్రి, మన దేశంలోనే తండ్రి, మరి దేశ విదేశంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారిని, తెలుగు అర్థం చేసుకునే వారిని, తెలుగు భాషను అర్థం చేసుకునే వారందరికీ ఈరోజు శుభవర్తమానం ఏమంటే, యేసు ఎందుకు ఈ లోకంలో వచ్చిన సత్యమును మేము అపార్థం చేసుకున్న ఆ ఒక్క కార్యమును మరి ఒక్కసారి మేము దాంట్లో ఉండే లోతైన రహస్యమును తెలుసుకొని ప్రభా, నీ బిడ్డలైన మేము తండ్రి, ఆ ఒక్క నీ మొదటి రాకలో ఉన్న సత్యమును మేము తెలుసుకోక, మేము ఎన్నోసార్లు రెండో రాకడ గంభీరంగా మేము ప్రకటించింది ఉంటుంది ప్రభువా. కానీ ఈరోజు ఆ సత్యం మనకు తెలుపు ప్రభా, నీ వాక్యముతో ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు జన్మించుండనే ఒక మహా శుభవార్తనే మేము ఈరోజు అర్థం చేసుకోబోతున్నాం ప్రభా. అవును తండ్రి, ఈరోజు నీ వాక్యముతో మమ్మల్ని నీ ఆత్మతో వినుచున్న ప్రతి ఒక్క నీ బిడ్డలు, ప్రియులను ప్రతి ఒక్కరు ముట్టి తండ్రి, వారిని ఆశీర్వదిస్తుంది. నీ పరిశుద్ధాత్మ వారి మీద తండ్రి నీడగా వచ్చి తండ్రి, వారి ఆత్మను వెలిగించమని అడుగుచున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు అందరూ చాలా శుభకార్యములు చేస్తుంటారు. ఈరోజు ఒక మంచి దినమని చాలామంది నమ్ముచున్నారు. కాబట్టి ఈరోజు నేను తెలుగులో మీ జొతలో మాట్లాడాలని నేను కోరుచున్నాను. దయచేసి, నాకు తెలుసు మీరందరూ నన్ను ఈ తెలుగు వాక్యం చెప్పేటప్పుడు నన్ను సహించుకుంటారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి విశేషంగా ఈరోజు మేము చాలాసార్లు తెలుసుకున్న కొన్ని సంగతులు ఉన్నాయి, తెలియని సంగతులు ఉన్నాయి. అదేంటంటే, యేసుక్రీస్తు ఈ లోకముకు ఎందుకు వచ్చిండు అనే సత్యము నేను సుమారు 80-91లో నాది పాస్టల్ ఆర్డినేషన్ అయింది. అప్పటి నుంచి నేను సుమారు 2012 వరకు కూడా నాకు యేసుక్రీస్తు వచ్చిన సత్యము పూర్ణంగా అర్థం కాలేదు. కొంతవరకు అర్థమైంటున్నది, కానీ యేసుక్రీస్తు ఈ లోకముకు ఎందుకు వచ్చిండనే సత్యంను అర్థం చేసుకోలేదు. ఎన్నోసార్లు మేము చూస్తాము, ఈ క్రిస్మస్ రోజులలో యేసుక్రీస్తు ఈ లోకముకు ఎందుకు వచ్చిండంటే, ఆ శిలువలో మరణించేదానికి, ఆ శిలువలో మా పాపములని మోసి, మా శాపములని మోసి, మా వ్యాధులని మోసి, సమస్తమును ఇవన్నిటితో మమ్మల్ని విడుదల చేయుటకు, విమోచించుటకు, మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని కాపాడుటకు ఆ శిలువ కోసం యేసుక్రీస్తు జన్మించిండని మేము యేసుక్రీస్తు జన్మదినం రోజు ఆయన మరణదినం విషయం మాట్లాడతాం. ఈరోజు చక్కని కార్యములు మేము తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా.
ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించింది ఎందుకనేది మనము చాలా చక్కగా తెలుసుకున్నామంటే మా జీవితం ఇంత సుఖంగా, క్షేమంగా, సమృద్ధిగా, అభివృద్ధిగా, ఆరోగ్యముగా, పుష్టిగా, అందరికీ సహాయం చేసేలాగా అందరికీ ఆశీర్వాదరకంగా ఉండేదానికి మనకు ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఆ కార్యములు, ఆ ఒక సామర్థ్యం పొందుకొని పోతున్నారు. అందుకబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కొన్ని నిమిషాలే నేను మాట్లాడకూర్చున్నాను. ఆ సత్యమును తెలుసుకోండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించండి ఎందుకంటే సిలువ అని చెప్తారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సంగతి జరిగింది. యేసు తన నోటితో చెప్పాడు, అనగా తన మాటతో తనే మాట్లాడాడు. తాను ఎందుకు వచ్చిండు ఈ లోకములోని. మేమందరము ఎన్నో రకములైన వాక్యాధారాలు చూపించుకొని మేమంటాం యేసుక్రీస్తు వచ్చింది శిలువలో మరణించేదానికి. అవును, శిలువలో మరణించేదానికి నేను ఒప్పుకుంటున్నాను. శిలువలో మరణించి శిలువ శ్రమను అనుభవించి మన పాపాలు మోసి మళ్ళీ మరణించిన తర్వాత పాతి పెట్టబడి అటు తర్వాత 3 దినమునందు పునరుత్థానమై మరి 40 రోజులు మన మధ్య నుండి మరి యేసుక్రీస్తు ఆరోహణమైపోయిండు. మళ్ళీ రెండో రాకడ. ఇంతవరకు మేము విన్నాము. కానీ మనం ఇప్పటికీ ప్రసంగాలలో చాలా వింటున్నాము, ఇగో రెండో రాకడ వచ్చింది, ఇదిగో రెండో రాకడ వచ్చింది, ఇదిగో రెండో రాకడ వచ్చిందని కొందరు మమ్మల్ని భయపించింది. ఈ ప్రసంగం ఒక భయపించే ప్రసంగం అవుతున్నది. కానీ యేసుక్రీస్తు మొదటి రాకనే అర్థం చేసుకోలే మనము. రెండో రాకడ విషయం ఎంత గంభీరంగా, ఎంత ఒక అద్భుతంగా మేము మాట్లాడుచున్నాం. మొదటి రాకను కనిష్టం మేము అర్థం చేసుకున్నామంటే మొదటి రాక అనగా ఆ మొదటి రాక 2000 సంవత్సరం క్రితం, 2020 సంవత్సరం క్రితం యేసుక్రీస్తు లోకంలో జన్మించిండు. అవును, నిజమే. కానీ 2000 సంవత్సరమైన కానీ ఇప్పటి వరకు రెండో రాకడ రావటం లేదు. చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనం ప్రకటించే సువార్తలో, బోధలో ఏమి తప్పు ఉండదనేది మేము తెలుసుకున్నాం. అందుకబట్టి యేసుక్రీస్తు రెండో రాకడ కంటేను యేసుక్రీస్తు మొదటి రాక విషయము పాత నిబంధనములో సుమారు 100 కొలది సారి ప్రవచింపబడింది మేము చూస్తున్నాము. 100 కొలది. కానీ యేసుక్రీస్తు మొదటి రాక విషయం తెలుసుకోక, మొదటి రాకలో ఉండే ఆ సుఖము, మొదటి రాకలో ఉండే ఆ సమాధానము, మొదటి రాకలో ఉండే ఆ నెమ్మది, మొదటి రాకలో ఉండే ఆ ఒక ఆరోగ్యము, మొదటి రాకలో ఉండే ఆ సమృద్ధిని మేము తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు ఆ సత్యమును మేము తెలుసుకుందాం. యేసుక్రీస్తు శిలువ మరణం సమయంలో పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏమని? నువ్వు యూదులకు రాజువా అని అడుగుతాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో మేము ఆ కార్యమును చాలా సంక్షిప్తంగా, కులంకుషంగా చదివి తెలుసుకుందాము. ఎందుకంటే యేసుక్రీస్తు పిలాతు ఎదురుకొచ్చినప్పుడు, పిలాతు ఆ కాలంలో రోమన్ ప్రభుత్వంలో సంబంధించిన ఒక రాజ్యపాలుడైన గవర్నర్ అయి ఉన్నాడు. అతను రాజ్యపాలుడు అని చెప్తాం మేము. అందుకబట్టి 18:33 అక్కడ యేసుక్రీస్తుకు తీసుకుపోయి సిలువ కొంత సమయంలో యేసుక్రీస్తు సిలువకు వాళ్ళు బ్రేకులతో కొట్టి ఆయనను చంపబోతున్నారు. ఆయన మరణ దినము సమయంలో యేసుక్రీస్తు తన జన్మదినములో ఉండి ఆ సత్యమును తెలిపిండు. ఆ సత్యమును ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఈ జన్మదినమునందు మనం ఆయన మరణదినం విషయం మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు తన మరణదినం సమీపంలో ఉన్నప్పుడు, మరణ సమయం సమీపంలో ఉన్నప్పుడు ఆయన జన్మ విషయంలో మాట్లాడిండు. ఆయన చాలా చక్కని మాట తెలుసుకుందాం. చదువుతారు 33 నుంచి. అప్పుడు పిలాతు యేసును పిలిపించి ఆ ఒక న్యాయాలయంలో పిలిపించి, నువ్వేనా యూదులకు రాజు అని ఆయనను ప్రశ్నించాడు. అనగా ఆయన న్యాయవాది ఆయన న్యాయ తీర్పు చేసే ఆ పిలాతు అయినాడు కాబట్టి. చెప్పండి. యేసు అప్పుడు మీరు అనగా పిలాతు గారు, నీ అంతటా నువ్వే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీకు చెప్పినందుకు నువ్వు ఈ మాట చెప్పుచున్నావా? నీతో నన్ను గుర్తి ఎవరైనా చెప్పినారా? అప్పుడు యేసుక్రీస్తుని ఈ రకంగా అడిగిన తర్వాత యేసుక్రీస్తు ఆయనకు ఉత్తరం ఇస్తాడు. యేసుక్రీస్తుకు పిలాతు ఈ రకంగా ఉత్తరం ఇస్తాడు. ఏమని? ఈ రకంగా సమాధానం చెబుతాడు. నేను యెహూదునియా, నేను యూదుడినియా?
నీ స్వకీయ జనము, నీ ప్రధాన యాజకులు, నీ మతస్థులు నాకు అప్పగించారు. మీ మతస్థులే కదా. నేనైతే యెహూదుని కాదు. నీవు ఏమి చేసితివి, ఏ అపరాధము చేసితివి అని అడగగా యేసు అప్పుడు ఎందుకు నిన్నందరూ ఇక్కడ వచ్చి ఆరోపించారు, నువ్వు యూదులకు రాజు అని అడగలకు. అప్పుడు యేసు అంటాడు, అమ్మగారు కొన్ని విషయాలు విడిచినట్టుందమ్మా, మరొకసారి చదువు 34. నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా అని చెప్పిన తర్వాత నువ్వు ఏమైతే చేసినావు అని అడిగిన తర్వాత యేసుక్రీస్తు ఒక ఉత్తరం ఇస్తాడు 36లో. అప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. ఆయన చేసిన ప్రశ్నకు ఒక సమాధానం చెప్తాడు. అది ఏంటంటే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము అనగా నా ప్రభుత్వం. ఈ రాజ్యం అనే పదం చదివేటప్పుడు ఎప్పటికైనా బైబిల్లో చాలా జాగ్రత్త. రాజ్యం అనే పదము ఇది ప్రాచీనమైన భాష కాబట్టి మనకు అర్థం కాదు. దాన్ని నా ప్రభుత్వం అనే పదం పడాలి. ఏమని దాన్ని అనాలి అంటే, నా ప్రభుత్వము ఈ లోకముకు సంబంధించిన ప్రభుత్వం కాదు, ఈ లోక సంబంధమైన ప్రభుత్వం అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అనగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చింది చూడండి. ఇప్పుడు నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. అందుకు పిలాతు నీవు రాజువా అని ప్రశ్నించాడు. చాలా జాగ్రత్తగా వింటారు. అప్పుడు యేసు చదవండి, ఆయన అడగగా నీవన్నట్లే. తెలుగు బైబిల్ చాలా, కన్నడ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ చాలా సరిగా రాబడింది. ఎస్ యు సేస్ రైట్లీ అనగా నువ్వు చెప్పినది, నువ్వు అన్నట్లే నిశ్చయముగా నేను రాజునే అని చెప్తున్నాడు. అందరూ శబ్దం హల్లెలూయా. యేసుక్రీస్తు పట్టబడినాల మించి ఆ రాత్రిలో ఎన్నోసార్లు తీర్పులు తీర్చేటప్పుడు ఆయనను కొట్టి, ఆయనను గుద్ది, ఆయన ముఖం మీద ఊసి, ఆయన గాయములు పరిచి, ఆయన కొరడాలతో కొట్టి, ఆయన శరీరము భేదించినట్టు చీలిపోయేటట్టు కొట్టినా కానీ, ఎన్ని ప్రశ్నలు అడిగినా అని యేసుక్రీస్తు మతస్థుల కాడ తన ప్రశ్నకు ఉత్తరం ఇవ్వలేదు. ఎవరి ప్రశ్నకు ఉత్తరం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఒక రాజ్యముకు, పిలాతు ఒక ప్రభుత్వంకు సంబంధించిన వాడు కాబట్టి, ప్రభుత్వంకు సంబంధించిన వాడు అనగా ఒక రాజ్యముకు సంబంధించిన వాడు కాబట్టి, ఆయన యేసుక్రీస్తు మాటను అర్థం చేసుకుంటాడు. కాబట్టే యేసుక్రీస్తు పిలాతు కూడా మాట్లాడిండు. ఎందుకంటే యేసు వచ్చింది మతం కోసం కాదు. యేసు చెప్పే మాటలు మతస్థులు అర్థం చేసుకోరు. అందుకే యేసు ఒక మౌనంగా ఉన్నారని చెప్తారు. నిజమే, ఆయన మౌనమైన గొర్రెపిల్లనే. కానీ ఆయన మౌనంగా ఉన్నదానికి ఒక కారణం ఉంది. మతస్థులు ఆయన వార్తను, ఆయన సత్యమును అర్థం చేసుకోలేరు. ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించుంటారో, ఎవరైతే ప్రభుత్వమును ఏలేవారంటారో వారికి మాత్రం ప్రభుత్వం విషయం అర్థం. అందుకు యేసుక్రీస్తుడు, నువ్వు చెప్పిన ప్రభుత్వం నాది కాదు, నా ప్రభుత్వం ఈ లోకముకు సంబంధించింది కాదు అనగా, నా రాజ్యము ఈ లోకముకు సంబంధించింది కాదు, నా రాజ్యము ఇంకొక లోకము నుండి అనగా ఇంకొక లోకము నుండి వచ్చిన నా రాజ్యం అంటున్నది. అందుకు కాబట్టి ముందు చదవండి. ఆయన అడుగగా నీవన్నట్లే నిశ్చయముగా నేను రాజునే. ఎందుకు వచ్చిందని చెప్తున్నాడు? సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ముందు ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును అనడు. నా మాట వినును అన్నాడు. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ప్రశ్నించాడు. చెప్పాను, అంతే చాలు, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువలో మరణించే
ఇంకా కొంత సమయం తర్వాత శిలువలో మరణించే సమయం వచ్చింది. అందరి శబ్దం హల్లెలూయా. మరణించే సమయం వచ్చింది. కానీ యేసుక్రీస్తుని అడిగిన ప్రశ్న చూస్తే అని చెప్పొచ్చు కదా, నీది ఏం తప్పైందయ్యా యేసయ్యా అని చెప్పి. పిలాతు ఒక న్యాయాధీశుడు కాబట్టి, అక్కడ న్యాయాధీశమైన కార్యం చేస్తున్నాడు కాబట్టి గవర్నర్గా ఉండి ఆయన అడుగుచున్నాడు, ఏమని నువ్వు ఎందుకైతే అని ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు యేసుక్రీస్తుకు అడగాల్సిన ప్రశ్నలు విశేషంగా అడగాల్సినది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన అడుగుతున్న ప్రశ్నలే ఒక రాజ్య సంబంధమైన ప్రశ్నలైనా కానీ ఒక మత సంబంధమైన ప్రశ్నలు కాదు అనే సత్యంలో తెలుసుకోవాలి. అందుకబట్టి అడుగుడు, యేసయ్య అనగా నువ్వు యూదులకు రాజువా? అవును, నిశ్చయముగా నేను యూదులకు రాజునే అని చెప్పాడు. ఈ రాజ్యం విషయం సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకములో జన్మించినాను అనగా మరణదినమందు చెప్పొచ్చు కదా, లేదు నేను లోకము కొరకు సిలువలో మరణించడానికి వచ్చినా, నేను మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తా, నువ్వు ఎంత కావాలంత కొట్టుకొని చెప్పొచ్చు కదా యేసయ్య. కానీ యేసయ్య మరణదినమని అందరూ పట్టుకొని వాటినే ఎక్కువగా మనం పట్టుకుంటాం కాబట్టి మెయిన్ విశేషమైన మూలకారమైన ఒక సత్యమును మేము ఇడుచుకున్నాం. నేను పుట్టింది ఎందుకు, నేను ఈ లోకములు పుట్టింది ఎందుకనగా ఆ సత్యం ఏందనగా, ఇదిగో దేవుని ప్రభుత్వం అనగా పరలోక ప్రభుత్వం భూమి మీనికి వచ్చినది. కాబట్టి మీరందరూ ఆ ప్రభుత్వంలో ప్రవేశించండి. ఇదిగో దేవుని రాజ్యం సమీపములో ఉన్నది, వచ్చుచున్నది అని కాదు. వ్యాఖ్యానమును చాలా జాగ్రత్తగా గమనించాలా. యేసుక్రీస్తు సాటించిన ఆ సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చి చెప్పింది ఏమనగా, యేసు దేవుని రాజ్యము సమీపములో ఉన్నది, వచ్చుచున్నది కాదు, వచ్చి ఉన్నది. మీరందరూ మనసు తిరుక్కొని దాంట్లో ప్రవేశించండి. ఈ సువార్త, ఈ సత్య విషయము నేను సాక్ష్యము చెప్పుటకు వచ్చి ఉంటున్నాను అని చెప్పారు యేసుక్రీస్తు. ఆ సత్యం ఏంటిదంటే, ఇదిగో ఈ లోకములో ఒక ప్రభుత్వం రాబోతుంది. యెషయా ప్రవచన పుస్తకంలో ఆల్రెడీ రాయబడింది, అది అప్పుడే రాయబడింది. ఆ సత్యము ఏందనగా మెస్సయ్య రాబోతున్నాడు. ఆ మెస్సయ్య అనగా రాజులకు రాజు రాబోతున్నాడు, క్రీస్తు రాబోతున్నాడు. ఆయనతోటి పరలోక ప్రభుత్వం అనగా పరలోక రాజ్యం కూడా దిగి వచ్చింది. ఇదిగో పరలోక రాజ్యము ఇక్కడ మన మధ్యలో ఉన్నదని చెప్పి దాన్ని సాబితు చేసేదానికి అనగా దాన్ని రుజువుపరిచేదానికి, దాన్ని పుష్టీకరించేదానికి, దాని సాక్ష్యం అనగా సాక్ష్యం అంటే ఏంది, ఒక సాక్ష్యము చెప్పినప్పుడే ఆ సత్యము నిరూపింపబడుతుంది అథవా ఆ సత్యము రుజువు చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఆ సత్యం విషయము సాక్ష్యము చెప్పుటకు నేను వచ్చినాను. అది ఏం సత్యం? అది ఇదిగో పరలోక రాజ్యము ఇక్కడికి మన మధ్యలో వచ్చి ఉంటున్నది. కాబట్టి మనమందరము మనసు తిరుక్కొని మీరందరూ మనసు తమ పాపములు ఒప్పుకొని వచ్చినట్లయితే మీరు నా ప్రభుత్వంలో ప్రవేశించినట్లయితే మీరు రక్షణ పొందుదురు అని చెప్పి ఆ సందేశమును సాటించాడు. ఆ శుభవార్త ఏందనేది, ఆ శుభవార్త డెఫినేషన్ ఏందనేది మేము తెలుసుకోవాల్సినది ఇప్పుడు. ఎందుకంటే చాలామంది ఏమనుకోరు, యేసుక్రీస్తు రెండో రాకడ విషయం చాలా మాట్లాడుతున్నాం, కానీ యేసుక్రీస్తు మొదటి రాక విషయం 106 సార్లు అనగా కొన్ని వందల కొలది సార్లు బైబిల్లో పాత నిబంధనల ప్రవచనం చెప్పబడింది. ఆయన రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు, ఒక రాజ్యం రాబోతుంది అని చెప్పి ఎన్నోసార్లు చెప్పబడింది. కాబట్టి నేను వచ్చినది కారణం ఏంటంటే, నేను పుట్టింది కారణం ఏంటంటే, ఇదిగో ఇక ముందుట పరలోక ప్రభుత్వం భూమికి దిగింది. ఆ పరలోక ప్రభుత్వం భూమికి ఎందుకనగా నేనే ఆ రాజును కాబట్టి నా మూలకంగా పరలోకం నుండి ఇదిగో ప్రభుత్వం దిగింది. ఇక ముందుట ఏ దుష్టుని ప్రభుత్వం కానీ, ఏ సైతాన్ ప్రభుత్వం కానీ, ఏ శాపం ప్రభుత్వం కానీ, ఏ దరిద్ర ప్రభుత్వం కానీ నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకనగా నన్ను అనగా ఎవరైతే ఆ రాజును తన ప్రభుగా ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుదురు. ఎవరైతే ఆ రాజును అనగా ఆ రక్షకుని తన ప్రభుగా ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుదురు. ఇప్పుడు ఆ రక్షణ అనేది, ఆయన శుభవార్త అనేది ఏ సాక్ష్యం చెప్పేదానికి వచ్చిండు, ఏముందనేది ఆయన సాబితు చేయడానికి వచ్చిండు, ఏముండదని ఆ ఒక్క మాటను రుజువుపరిచేదానికి వచ్చిండు అన్న సత్యంను చూసుకుందాం. ఎందుకంటే క్రీస్తు అనే పదంకు అర్థం ఏంటిది, సువార్త నిజమైన డెఫినేషన్ ఏంటిది. మనమందరము సువార్త అంటే యేసుక్రీస్తు జన్మము,
అవును, ఆయన శిలువ సమేత మరణమైన తర్వాత పాతిపెట్టబడిన తర్వాత పునరుత్థానమైన తర్వాత ఆరోహణుడైపోయిండు, ఆరోహణ తర్వాత రెండవ రాకడ. ఇదే మనము సువార్త అని ఇంతవరకు బోధించుచున్నాము. కానీ యేసుక్రీస్తు బోధించిన సువార్త మేము బోధించటం లేదు. హల్లెలూయా. యేసు ఏ సువార్త బోధించుడో, యేసు ఏ సువార్త ప్రకటించుడో ఆ సువార్త మేము ప్రకటిస్తాం లేదు. కానీ మేము మన పెద్దలు మన పూర్వజులు నేర్పించిన సువార్తలే మేము బోధిస్తాం. నిజమైన సువార్తది తాత్పర్యం అర్థం ఎప్పుడు పోగొట్టుకున్నామంటే 1800 సంవత్సరముల క్రితము నిజమైన సువార్తది సత్యమును తెలుసుకోలేక అప్పటి నుంచి అది మూయబడింది కాబట్టి అది ప్రకటనకు రాలే. కానీ ఒక పెద్ద సేవకుడు ఈ రహస్యమును బయలుపరిచాడు. అందుకు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఆ సత్యం మీకు చెప్పకూర్చున్నాను. ఏంటంటే సువార్త యేసుక్రీస్తు జననము, పునరుత్థానము, ఆయన శిలువ శ్రమ, ఆయన పాతిపెట్టబడింది, ఆయన 3వ దినము లేచి పునరుత్థానమైంది, మరి ఆరోహణమైంది, మరి రెండో రాకడ మాత్రము సువార్త కాదు. ఇది సువార్తలో ఒక భాగమే. కానీ నిజముగా సువార్త అస్తిత్వం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చి, ఇదిగో నేను దేవుని రాజ్యము సువార్త చెప్పుటకు వచ్చినాను కానీ అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్త ఉంటుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే నా మరణము, నా జననము, నా మరణము, నా పునరుత్థానము, ఈ సువార్త గమనించినా చెప్పిండు ఆయన ఎప్పుడైతే లేదు. ఆయన దేవుని రాజ్యము గురించి, ఆ రాజును గురించి సువార్త చెప్పుటకు ఆయన వచ్చిండని చెప్తున్నాడు. ఇక్కడ చూసాం మేము, నేను పుట్టింది అందుకు అంటున్నాడు. లూకా సువార్త 4:43. లూకా సువార్త 4 చాలా జాగ్రత్త అంటారు. ఎందుకంటే సువార్తనే ఒక నిజమైన అర్థం పోగొట్టుకున్నాం మేము. అది నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే కొన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నాను. 4:43 లూకా సువార్త 4:43 చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వచనాలు చాలా అద్భుతంగా దీన్ని ఈ ఒక సత్యమును బయలుపరిచాడు ఒక పెద్ద ఘనసేవకుడు. గమనిస్తారు మీరు. నేను ఇతర పట్టణం, యేసుక్రీస్తు అంటున్నాడు ఏమన్నా, ఒక పట్టణంలో సేవ చేసిన తర్వాత ఆ పట్టణం నుంచి ఆయన బయటకు వచ్చేదానికి ఏం చేస్తున్నాడు? ఇక ఒక 40 నుంచి చదవండి అమ్మా. సూర్యుడు అస్తమించుచుండగా, చాలా జాగ్రత్తగా ఉంటారు, నానా విధములైన రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరు యొద్ద ఉండిరో వారందరూ ఆ నానా విధమైన రోగులను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిండ్రు. అప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రతి రోగి మీద చేయి ఉంచుచునగా వారిని స్వస్థపరిచెను. అంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలేసినప్పుడు అనేక దెయ్యాలు, అనేకులకు ఉన్న దెయ్యాలు వదిలిపోయాయి. క్రీస్తు రాబోతున్న రక్షకుడు, రాజు. ఇక ముందుట దెయ్యాల ప్రభుత్వం ఈ రాజ్యములో నడుస్తుందని ఆ దెయ్యాలకు తెలిసిపోయింది. జాగ్రత్తగా వింటారు దేవుని బిడ్డలారా. క్రీస్తు అనే పదం అనాయింటెడ్ వన్, ఇంకొక మాటలు చెప్పండి, అభిషేకింపబడిన రాజు అని అర్థం. కనుక ఆ రాజాది రాజుడైన క్రీస్తు ఆ దెయ్యాలను గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు ప్రార్థన చేయను. ఇంకా ఉదయకాలంలో బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళిపోయిండు. జనసమూహము ఆయనను ఆయన ఎద్దుకొచ్చి మమ్మల్ని విడిచిపోకూడదు అని చెప్పి ఆయనను ప్రాధాయపన్నారు. ఆయన కాడ విన్నపం చేసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఒక సత్యం చెప్పిండు. ఏమనగా, నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్యపు సువార్తను ప్రకటించవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. నేను జన్మించింది అందుకే, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే, నా తండ్రి నన్ను పంపింది కూడా అందుకే అని చెప్తున్నాడు. ఏందనగా దేవుని రాజ్యము గురించి శుభవార్త
ప్రకటించుటకు. చాలా జాగ్రత్తగా ఉంటుంది దేవుని బిడ్డలారా. మేము ప్రకటించుతున్న సువార్త ఏంటంటే యేసుక్రీస్తు జన్మము, ఆయన శిలువ శ్రమ అవును, ఆయన పునరుత్థానం అవును, ఆయన పునరుత్థానం అవును. కానీ యేసుక్రీస్తు ప్రకటించింది ఏంది? పరలోక రాజ్యము గురించి శుభవార్తను ప్రకటించండు. కానీ హల్లెలూయా, మనమేం ప్రకటిస్తున్నాం? చాలా జాగ్రత్త ఉంటారు. ఎందుకంటే పరలోక రాజ్యం, మళ్ళీ దేవుని రాజ్యం. దీన్ని చక్కగా చెప్పాలంటే ఒక ఒక సులభమైన తెలుగులో చెప్పాలంటే పరలోక ప్రభుత్వం మరి దేవుని ప్రభుత్వం గురించి శుభవార్తను, పరలోక ప్రభుత్వం మళ్ళీ దేవుని ప్రభుత్వం గురించి శుభవార్తమానము చెప్పుటకు నేను పంపబడిన, ఇందును బట్టే నేను పంపబడిన అంటున్నాడు. కానీ ఆ శుభవర్తమానం ఏంటిది? హల్లెలూయా. ఆ డెఫినేషన్ ఆఫ్ ద దేవుని రాజ్యము గురించి ఉన్న ఆ శుభవర్తమానం ఏంటిది? ఆ రాజ్యంలో ఏముంది? ఎప్పుడైతే ఆ రాజు అక్కడ దిగి ఉంటున్నాడో, ఎక్కడైతే ఆ పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తు యా స్థలంకు పోయిండో, ఆ స్థలములో దెయ్యాల రాజ్యం నిలబడలేదు. ఆ స్థలంలో రోగం ప్రభుత్వం చేయలేదు. ఆ స్థలంలో దరిద్రం ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే దరిద్రం, శాపం, రోగం, వ్యాధులు సమస్త దుష్టతనమును జయించిన సమస్త దుష్టతనమును తొక్కి దాని మీద ప్రభుత్వం చేస్తున్న, భూమి ఆకాశమును సృష్టించిన ఆ ప్రభు భూమిలో జన్మించిన తర్వాత ఆయన వచ్చిండని అప్పుడు సైతాన్లకు తెలిసిన తర్వాత, దెయ్యాలకు తెలిసిన తర్వాత, దెయ్యాల కొంపలకు తెలిసిన తర్వాత దెయ్యాలు వెళ్ళిపోయినాయి, రోగాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎవల ప్రభుత్వం వచ్చింది? ఇదిగో ఆ రాజ్యములో, ఈ లోకములో ఆ పరలోక ప్రభుత్వం అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ రాజు దిగిండో అప్పుడు నుండి సైతాన ప్రభుత్వం, ఎక్కడైతే యేసుక్రీస్తు వాక్యం సాటింపబడుతుందో, ఎక్కడైతే యేసుక్రీస్తు శుభవర్తమానం సాటబడుతుందో అక్కడ దెయ్యాల ప్రభుత్వం, మళ్ళీ సైతాన్ ప్రభుత్వం, అక్కడున్న రోగాల ప్రభుత్వం, అక్కడున్న దరిద్ర ప్రభుత్వం, అక్కడున్న శాపాల ప్రభుత్వం సమస్తము నాశనమైపోతున్నది. మీరు చూస్తున్నారు ఆ మాటను. హల్లెలూయా. అందుకబట్టి ఆ రాజ్యము గురించి నేను సాక్ష్యం చెప్పుటకొచ్చిన, ఆ రాజ్యం గురించి అంటే ఇదిగో, భయపడకండి, దిగులు పడకండి, రాజ్యం వచ్చింది, ఇక ముందుట ప్రభుత్వం వచ్చింది. ఈ లోకంలో 5 ప్రభుత్వాలు వినాశమైనవి. ఎందుకంటే యేసు ప్రభుత్వం ఈ లోకములో దిగిన తర్వాత 5 ప్రభుత్వాలు సంపూర్ణంగా నాశనమైనవి. ఈ విషయంలో మేము అపార్థం చేసుకున్నాము. అదేమనగా బాబిలోన్ ప్రభుత్వం, పర్షియన్ ప్రభుత్వం, మరి రోమన్ ప్రభుత్వం, గ్రీక్ ప్రభుత్వం, మరి రోమన్ ప్రభుత్వం, యూరోపియన్ ప్రభుత్వం. ఈ 5 ప్రభుత్వాలు సంపూర్ణంగా నాశనమై ఇప్పుడు రాజుల ప్రభుత్వమే ఆగిపోయింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి కొంత లెక్కల మాత్రం రాజుల ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు లోకంకి వచ్చింది ప్రజాప్రభుత్వం స్థాపించేదానికి కాదు. యేసుక్రీస్తు లోకంకి వచ్చింది ఒక మతమును స్థాపించేదానికి కాదు. యేసుక్రీస్తు లోకంకి వచ్చింది ఒక నాస్తికత్వమును స్థాపించేదానికి కాదు. యేసుక్రీస్తు లోకంకి వచ్చింది ఒక డిక్టేటర్షిప్ స్థాపించేదానికి కాదు. యేసుక్రీస్తు లోకంకి వచ్చింది ఇదిగో పరలోక ప్రభుత్వం ఈ భూలోకం మీనికి దిగింది. ఇక ముందుట ఏ రోగం కానీ, ఏ శాపం కానీ, ఏ వ్యాధులు కానీ మీ మీద ప్రభుత్వం చేయదు. ఏ రోజైతే మీరు యేసుక్రీస్తుని తన ప్రభుగా ఒప్పుకుంటారో అప్పుడు నుండి మీ రక్షణ బాధ్యత యేసుక్రీస్తు భుజం మీద ఒరిగి ఉంటుంది. అది దయచేసి ఈరోజు మేము ఆ మాటను చదువు. ఎందుకంటే ప్రభుత్వం అని చాలా చెప్తున్నారు. బైబిల్ ఒక ప్రభుత్వంకు సంబంధించింది కాదని చాలామంది అనుకున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు ద కింగ్డమ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ లోక ప్రభుత్వం ఎట్ట జరిగిందని తెలుపుతున్నది. మరి అదే రకంగా పరలోక ప్రభుత్వం ఈ ఒక్క బైబిల్లో ఎట్ట పనిచేసిందని మేము చూస్తున్నాం. అందుకబట్టి బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ రిలీజన్. ఇది ఒక మత సంబంధమైన పుస్తకం కాదు. కాబట్టి బైబిల్ మీద ఉండే పేరును చాలా జాగ్రత్తగా గమనిస్తారు. మొదటి పాత నిబంధనలో పాత నిబంధన అని రాయబడింది. మరి రెండో గ్యాప్లో అనగా రెండో పుస్తకంలో ఏం రాయబడింది? క్రొత్త నిబంధన అని రాయబడింది. ఈ 2 బంధనాలని రాయబడిన ఈ మాటకు అర్థం ఏంటంటే ఒక మత సంబంధమైన పదం కాదని తెలుసుకున్నా నా ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధనం, పాత నిబంధనం అన్న తర్వాత క్రొత్త నిబంధనం అనగా న్యూ అగ్రిమెంట్ అనగా ఒప్పందం అని,
ఇంకోటి పాత అనే ఒప్పందం. ఈ ఒప్పందం అనే పదము, అగ్రిమెంట్ అనే పదము, కవనెంట్ అనే పదము, కమిట్మెంట్ అనే పదము, కాంట్రాక్ట్ అనే పదము ఒక మత సంబంధమైన పదము కాదు. కాబట్టి మన బైబిల్ ఒక మత సంబంధమైన పుస్తకం కాదని మరొక సత్యమును మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది పరలోక ప్రభుత్వం, దేవుని ప్రభుత్వం విషయము రాయబడిన ఒక పుస్తకమై ఉంటున్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రోగాలు లేవు, వ్యాధులు. అందుకబట్టి యేసుక్రీస్తు ఎక్కడెక్కడ సువార్త సాటించిన పోయిండు అక్కడంతా రోగములు, వ్యాధులు, దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అందుకు నేను ఇందును బట్టే ఈ లోకానికి వచ్చింటాను. ఏందది? ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ఉండదు అని. అనగా ఆ మాట రాజ్యం అనే పదము మన తెలుగులో కొన్ని భాషల కాలంకు తగ్గట్టుగా భాషలు వింగడింపబడినాయి. ప్రాచీన భాష, ప్రాచీన తెలుగు, పాత తెలుగు, మరి మధ్యమ తెలుగు, క్రొత్త తెలుగు, మరి సరళమైన తెలుగు. ఈ భాషలు కొన్ని కాలంకు తగ్గట్టుగా అది వింగడింపబడినాయి. కాబట్టి ప్రాచీన తెలుగులో రాజ్యం అనే పదము మనకు అర్థం కాలేదు. కాబట్టి మేము ఇన్ని రోజులు చాలా తబ్బిబ్బులైపోయినాం. రాజ్యం అంటే చాలా చక్కగా అర్థం చేసుకుంటే, ఇదిగో పరలోక రాజ్యం అంటే దాని అర్థం ఏంటంటే పరలోక ప్రభుత్వం. ఇదిగో దేవుని రాజ్యం అంటే ఇదిగో దేవుని ప్రభుత్వం అనే కార్యమును మనం తెలుసుకోవాలి. ఇప్పుడు యెషయా ప్రవాది పుస్తకంలో, యెషయా ప్రవచించిన పుస్తకంలో 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇది రెండో రాకడ తర్వాత వచ్చే రాజ్యం అనుకున్నారు. కాదు, రెండో రాకడ సమయంలో వచ్చే రాజ్యం కాదు, మొదటి రాకలో ఉండే రాజ్యమని మేము అర్థం చేసుకోలేదనే సత్యము మీకు తెలపాలని కోరుచున్నాను. నా ప్రియులారా, జాగ్రత్త వింటారు. ఈరోజు మీకు మంచి శుభవార్త ఏంటంటే, ఈ లోకంలో వచ్చిన కొన్ని ప్రభుత్వాలు మీకు సాయం చేయలేకపోతున్నాయేమో. ఈ లోకంలో కొన్ని రాజప్రభుత్వాలు కానీ, ఒక కేంద్ర ప్రభుత్వాలు కానీ, అథవా ఏదో ఒక ప్రభుత్వం కానీ మీకు సాయం చేయలేకపోతుంది అథవా చేస్తున్నది అనుకుంటా. కానీ ఇంకొక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వమే పరలోక ప్రభుత్వము, ఆ దేవుని ప్రభుత్వము. ఆ ప్రభుత్వం విషయం నేను చెప్పగొర్చున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా వింటారు. యెషయా ప్రవాచకుడు రాసిన పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం, 6, 7వ వచనం చాలా చక్కగా వింటారు. చదువుతారమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. ఈ రాజ్యం అనే పదము ఇంగ్లీష్ బైబిల్లో ద గవర్నమెంట్ విల్ బీ అపాన్ హిస్ షోల్డర్ అనగా ఏంది? రాజ్యం అంటే ఏంది? ఆయన భుజము మీద ఒక ప్రభుత్వం భారము బాధ్యత ఉండును. ఆ ప్రభుత్వం భారమును మోసిన వాడి పేరేంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తనైన ప్రభు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని ఆ రాజ్యముకు, ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకంలో పుడతాడో, ఇది మొదలుకొని మితి లేకుండా ఆ ఒక్క రాజ్యముకు వృద్ధియు క్షేమం, మతికి పెట్టుకోండి, వృద్ధియు, సమృద్ధియు, క్షేమము కలుగునట్లు సదాకాలం, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా ఫర్ ఎవర్, సదాకాలము దావీదు సింహాసనపు కలిగిన రాజ్యమును కంటిన్యూ చేస్తాడు, అనగా కొనసాగించుతాడని అర్థం. అనగా యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టెలకు ఆయన దావీదు సింహాసనమైన ఆసీనుడై ఆ దావీదు సింహాసనమైన కూర్చొని తన ప్రభుత్వం మరి కొనసాగించాడు. కానీ ఆయన వచ్చి ఒక మతమును స్థాపించలేదనే సత్యమును మీరు తెలుసుకోవాలి. ఏందనగా సమృద్ధి, క్షేమములు, అభివృద్ధితో నిండిన ఒక రాజ్యం. కంటిన్యూ చేయండి మళ్ళీ. ఈ రాజ్యం ఎట్లా నడుస్తుందంటే, అనగా ఈ పరలోక ప్రభుత్వం, ఈ శిశుడు జన్మించిన తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా జరుగుతుందంటే, అన్యాయం వలన కాదు, భ్రష్టతో కాదు, పతనంతో కాదు, మరి దౌర్జన్యంతో కాదు, అక్రమంతో కాదు, కానీ ఇక్కడ న్యాయము వలన, నీతి వలనను ఈ ప్రభుత్వం, ఈ ఒక్క ప్రభుత్వం స్థిరపరచుటకు అతడు ఎవరు? ఏ వచ్చిన శిష్యుడు సింహాసనాసీనుడై ప్రభుత్వమును పరిపాలన చేయును అనగా
రాజ్యము మీద పరిపాలన చేయను. మనము మొదటి రాకలోనే పరిపాలనని అర్థం చేసుకోలేదు. రెండో రాకడ విషయం మేము చాలా మాట్లాడినాం. ఇది సత్యమును మేము కంప్లీట్గా మేము మర్చిపోయిన సత్యం ఇది మనకు. ప్రైజ్ లార్డ్ జీసస్. ఏమనగా మొదటి రాక ఆయన సింహాసనము, ఆయన దావీదు సింహాసనం మరి తిరిగి కూర్చొని దాన్ని కొనసాగించినప్పుడు ఆ రాజ్యముకు అంత్యమే లేదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా రోషము కలిగి ఆ ఒక సత్యమును నెరవేర్చును. దేవుని బిడ్డలారా, మొదటి రాక, ఆ రాజు జన్మించిన రాక, ఆ రాకలో ఈ లోకముకు సమాధానము, శాంతి, సుక్షేమము కలుగునట్లు. 7వ వచనంలో చాలా మరొకసారి స్తోత్రక. అనగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత సింహాసనాసీనుడు అంటే ఇది మొదలుకొని, అనగా ఏది మొదలుకొని, ఏ రోజైతే ఆ శిశుడు జన్మిస్తాడో అది మొదలుకొని ఆ రాజ్యములో వృద్ధియు క్షేమం, రోగం కాదు, వృద్ధియు క్షేమం, దరిద్రం కాదు, వృద్ధియు సంతోషం, ఆ శాంతి కాదు. తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో పీస్ అని ఉంది. పీస్ అనగా వృద్ధియు సమాధానం. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును ఆయన స్థాపించును. ముందు చదవండి. ఆ రాజ్యం, ఆ పరిపాలన ఎట్ట చేయబడుతుంది, ఆ ప్రభుత్వం ఎట్ట చేయబడుతుంది, ఆ ప్రభుత్వం ఎట్ట ఏలబడుతుంది? న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు ఆ యేసయ్య, ఆ శిష్యుడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన అనగా ప్రభుత్వమును చేయును. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఈ సత్యమును ఖచ్చితంగా నెరవేర్చుచున్నాడు. హల్లెలూయా. రోషం గలవాడైన ఆ ప్రభు ఈ సత్యమును నెరవేర్చుచున్నాడు అనే సత్యమును మేము తెలుసుకోండి. దేవుని బిడ్డలారా, మొదటి రాకలో వచ్చిన రాజు ప్రభుత్వము, మొదటి రాజ్యంలో వచ్చిన సుఖము, ఆ క్షేమము మేము తెలుసుకోలేదు. అందును బట్టి మా స్వార్థకు అపార్థాలు అయిపోతున్నాయి. ఒక కార్యమును మేము గమనిస్తున్నాం. నేను ఈ కార్యం ఎందుకు చెప్తున్నా అంటే, జరిగిన కార్యం, ఒక పెద్ద సేవకుడు, ఆయన మొట్టమొదటి కొన్ని సంవత్సరాలు వెనక ఒక పెద్ద సేవకుడు, ఆయన ప్రపంచంలో ఈరోజు ఆయనంత పెద్ద సంఘం ఎవరికీ లేదు. ఆయన పేరు డాక్టర్ పాల్ యాంగి చో అని చెప్తున్నారు. ఆయన సౌత్ కొరియాలో ఒక సంఘమును కట్టింటున్నాడు. కొన్ని సంవత్సరాల వెనుక, అనగా ఆయన ఆది యందు సేవ చేస్తున్నాడు. అనగా ఆయన సేవ ఆరంభం సమయంలో ఆయనకు సేవ చేసేదానికి స్థలం లేకపోయి, ఒక గ్రహం లేకపోయి, ఒక గుడి లేకపోయి, ఒక ఆలయం లేకపోయి, ఆయన ఏం చేశాడు, అమెరికా వాళ్ళు ఆ కాలంలో యుద్ధం చేసేటప్పుడు వచ్చి అక్కడ టెంట్లు అనగా డేరలు, గుడారములు విడిచిపెట్టిపోయినారు. ఆ విడిచిపెట్టిపోయిన పాత గుడారమును అక్కడ కట్టుకొని ఆ ఒక ప్రార్థన ఆలయం ఆరంభించుకున్నాడు. అక్కడ తనకున్న 5 జనమే, తన సంబంధికులైన 5 జనము మాత్రం, 5 ఆత్మలు మాత్రం అక్కడ ప్రార్థనకు చేర్చున్నారు. 5 జనములతో ఆరంభమైన ఆ ఒక ప్రార్థన సభ ఈ రోజుకు 10 లక్షల జనము ఆ సంఘంలో ఉంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక మార్పు కలిగింది. ఒకరోజు ఒక ఘటన జరిగింది. అది ఆయన ఆరంభ సేవ కాలంలోనే. పాల్ యాంగి చో గారు అనే పాస్టర్ అత్తగారు, మనం ఒక ఇంటికి పోయి ప్రార్థన చేస్తాము, ఆ ఆత్మకు పోయి మేము స్వార్థ సాటిస్తాము. ఎందుకంటే ఆ ఆత్మకు స్వార్థ సాటిస్తే ఆత్మ దేవుని ఎందు వస్తుందని చెప్పి ఆత్మకు స్వార్థ సాటించడానికి పాల్ యాంగి చో అత్తగారు వారిని తీసుకుపోయింది. పాల్ యాంగి చో గారు ఆ ఒక ఇంటికి వెళ్ళి ఆ వాకిలి తట్టిన తర్వాత, ఆ ఒక స్త్రీ ఇంట్లో నుంచి తన వాకిల్ని తెరిచిన తర్వాత పాల్ యాంగి చో గారు చూసి, ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని అడిగిన తర్వాత, పాల్ యాంగి చో గారు ఒక విదేశములో, పశ్చిమ దేశములో కానీ ఆయన విదేశంలో బైబిల్ ట్రైనింగ్ చేసుకొని వచ్చి, థియాలజీ చేసుకొని వచ్చి, ప్రతి ఒక్క సమస్యలకు సమాధానం చెప్పగలను, ప్రతి ఒక్క ప్రశ్నలకు సమాధానం చెప్పగలను అనే ట్రైనింగ్ నేను చేసుకొని వచ్చిన, బీటీఎస్ చేసుకొని వచ్చిన అనే ఒక సంతోషంలో ఉన్నాడు ఆయన. అందును బట్టి ఆ ఒక స్త్రీ చెప్పారు, ఏమని చెప్పారంటే, మీరు ఎవరని అడిగిన తర్వాత, నేను ఒక సువార్తికి నమ్మా అన్నాడు. ఏం సువార్త చెప్తారు మీరు అన్నాడు. యేసుక్రీస్తు మీకోసం ఈ లోకంలో చనిపోయిండు, మీ పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు వచ్చిండు, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు ఆయన పరలోకమును దయపాలిస్తాడు అని చెప్పింది. అని చెప్పిన తర్వాత
పాలెంగిచో అనే సేవకుడు ఆ మాట చెప్పిన తర్వాత ఆ తల్లి, ఎటువంటి సువార్త అండి మీది? ఆ తల్లి ఆయనను ఇదిలిచ్చి, అనగా ఆయనను గద్దించి, ఎటువంటి సువార్త అండి మీరు చెప్పేది? మీరు చెప్పే సువార్త ఒకటి సువార్తనా? అది ఒక మంచి వార్తనా అని అడిగింది. ఏంటంటే అప్పుడు అర్థం కాలేదు. లేదమ్మా, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవాలమ్మా, యేసుక్రీస్తు నమ్ముకుంటే మాత్రం నీకు పరలోకం అని చెప్తాడు. అప్పుడు అన్నది, నువ్వు ఈ లోక చచ్చిపోయిన తర్వాత నీకు పరలోకం అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, ఏందయ్యా బతికిన రోజు ఏమన్నా చెప్ప, చచ్చిపోయిన తర్వాత పరలోకం అంటావు కదయ్యా, ఇది ఎటువంటి సువార్తయ్యా అని చెప్పి ఆయనను, ఆ ఒక్క స్త్రీ, ఒక పేద స్త్రీ ఆయనను గద్దించి, ఆయనను ఇదిలించి మాట్లాడిన తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు. అయినా కానీ ఆఖరిలో వచ్చేటప్పుడు ఎంత చెప్పినా అంటం లేదు. అట్టయితే నువ్వు యేసుక్రీస్తును నీ రక్షకుడు నేను నమ్మమంటే నేను నమ్మను పో అన్నది ఆమె. అట్టయితే నువ్వు నరకానికి పోతావు అని చెప్పాడు ఆయన. అట్టయితే యేసుక్రీస్తుని నీ రక్షకుడు నేను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు. అప్పుడు ఆమె, అక్కడున్న ఆ పేద స్త్రీ ఏం చెప్పిందంటే, అయ్యా నరకం ఎట్టుందని నాకు చెప్తావాను, నరకం ఏమని నాకు తెలుపుతున్నాను, ఒకరు లోపలికి వస్తారా మీరు అని చెప్పి వారి అత్త, మరి తను అనగా ఆ సేవకుడు ఇంటి లోపలికి ప్రవేశించిన తర్వాత, నరకం ఏమనేది నీకు చూపిస్తా నేను. ఇదిగో నా ఇంట్లో 9 మంది పిల్లలు ఉండరు. ఎంతమంది? 9 మంది పిల్లలు ఉండరు. దాంట్లో 3 భిక్షమెత్తన పోతురు, మరి ముగ్గురు తిప్పలో పోయి ఆ ప్లాస్టిక్ ఇనుము ముక్కను ఏరుకొని అక్కడ పోయి అమ్ముకొని మా ఇంట్లో నడుపుతారు. మరి 3 ఇంట్లో పనిచేయని పోతున్నారు, ఏదో ఒక ఇండ్లల్లో పనిచేసేదానికి పోతున్నారు. అనగా ఇంటి పనులు చేసుకొని నా ఇండ్లు బతుక్కుంటున్నా. మరి ఒకటి నరకం అంటావా? ఇంతకన్నా పెద్ద నరకం ఏదన్నా ఉందా? నా 9 మంది పిల్లలకు నేను చదువు చెప్పలేకపోతున్నాను. ఇంకొక సంగతి తెలుసా, నా భర్త తాగినవాడే తాగినట్టే ఉంటాడు, ఒక్క పైస కూడా ఇంటికి తెడు. అటువంటి కష్టము, అటువంటి బాధ, ప్రతిరోజు ఆయన తాగి ఇంటికి వచ్చి ఆయన ఎంతో బాధపడుతాడు, మమ్మల్ని తిడుతాడు, మమ్మల్ని ఎంతగా బాధిస్తా ఉన్నాడు. మరి అంతేకాదయ్యా, నా కడుపు నొప్పి, ఎన్నో సంవత్సరం నుంచి నేను కడుపు నొప్పి నుండి అల్లాడుచున్నాను, నా కడుపు నొప్పితో అల్లాడుతున్నాను. దీనికంటే ఏదన్నా పెద్ద నరకం ఉంది అయ్యా అని ఆ సువార్తికుని పాలెంగిచో అని ఆ పాస్టర్ను ఆమె ఒక రకంగా వాదించిన తర్వాత, పాలెంగిచో పాస్టరు ఎంత ఆశ్చర్యం అంటే, ఆమె నాకు బోధిస్తుందా, నేను ఆమెకు ప్రకటిస్తున్నానా? ఆమె నాకు సువార్త చెప్తుందా, నేను ఆమెకు సువార్త చెప్తున్నానా అని అర్థం కాలేదు. చాలా స్తబ్దుడైపోయాడు ఆయన, ఆశ్చర్యమైపోయాడు, షాక్ అయిపోయాడు. ఏంది ప్రభువా, నీ వచనములో ఆమెకు ఉత్తరించే ఒక్క శబ్దం కూడా లేదా నాకు? నేను 4 సంవత్సరం బీటీఎస్ చేసుకొని వచ్చినా, ఇంత పెద్ద తరబేతిని పొందుకొని వచ్చినా, ఆమె అడుగుతున్నది బతికినాలు ఏముంది ఆ చెప్పును, సత్యం తర్వాత పరలోకం అంటో, సత్యం తర్వాత నరకం అంటో, నరకం ఎవరు చూసిండ్రు? ఇదిగో నరకం మా ఇంట్లో ఉంది, ఇది నరకం, దీనికంటే పెద్ద నరకం ఏదైనా ఒకటి ఉందా అని చెప్పి ఆ పాలెంగిచో గారిని ప్రశ్నలు అడిగిన తర్వాత ఆయన స్తబ్దుడై ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వలేక ఒక పెద్ద సేవకుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి చాలా దుఃఖంతో, చాలా బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని దగ్గరికి వచ్చి మోకాలు వచ్చి ఆయన ఆ దేవుని యందు, ప్రభువా, ఒక స్త్రీ, ఒక పేద స్త్రీ, నేను చెప్పిన సువార్త ఆమెకు ఒక్కరో కూడా ఉపయోగం కాలేదు, కొంచెం కూడా ఉపయోగం కాలేదు. కానీ ఆమె నన్ను అంటుంది, సత్యం తర్వాత పరలోకం, సత్యం తర్వాత నరకమంట కదా. బతికిన నాలు చూడు ఎట్ట బతుకుతున్నాం మేము, రోగముతో, పేదరికముతో. మరి నా భర్త సారాయి తాగి నా ఇంటిని నరకముగా యాతనగా చేశాడు. దీనికేమన్నా ఉంటే చెప్పయ్యా, సత్యం తర్వాత నరకమంట, సత్యం తర్వాత పరలోకమంట, ఇదేం సువార్తనా అని చెప్పి ఆయనని ఏ రోజైతే ఆమె వాదించి, ప్రశ్నించి, గద్దించి పంపిందో ఆ రోజు ఆయన స్తబ్దుడై, ప్రభువా, ఈ ఒక గ్రంథంలో ఆమె కొరకు నేను ఇంత పెద్ద తరబేతిని పొందించిన, బీటీహెచ్ చదువుకొని వచ్చిన నా ప్రభువా, నాకు ఉత్తరమే ప్రభువా, నేనేమో ఇంకా సంఘం నడిపేటట్లేదు, ఇంకా నా సంఘం నిలబడిపోతుందేమో, నేను ఏమని వార్త చెప్పాను, నేను నేర్చుకొని వచ్చింది నేను చెప్పను పోయినా, నిజముగా అంటే పరలోక విషయం నేను కూడా మాట్లాడుతున్నా, నేను కూడా పరలోకం చూడలే. ఎంత యథార్థంగా చెప్పింది తెలుసా ఆయన, పాలెంగిచో అనేటాయన సేవకుడు. నరకం విషయం నేను కూడా చెప్తున్నా, కానీ నరకం నేను కూడా చూడలే. కానీ నాకే ఆ చెప్పిన మాట నమ్ముకొని నేను సాటిస్తున్నా, కానీ ఈమె చెప్పిన మాట నన్ను
చాలా పీడిస్తున్నది ప్రభువా. ఈరోజు నీ వచనముతో ఏదన్నా ఒక ఉత్తరం ఈ ప్రభువా, నేను ఆమెకు ఉత్తరం ఇయ్యాల ప్రభు అని చాలా కాలమందు మోకరించి దేవుని యందు దేవుని సముఖములో ఏకాంత ప్రార్థనలో ధ్యానించుకుంటా ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ పాల్ యాంగిచో అనే సేవకునితోటి ఒక మంచి వార్తను మాట్లాడింది. అదేనగా మరొకసారి క్రొత్త నిబంధనములో ఉండే ప్రతి ఒక్క సువార్త పుస్తకాలు చదువుకో అని చెప్పి దేవుని ఆత్మ ఆయన మరొకసారి ఆయన సువార్త చదువును ఆరంభించాడు. ఇన్ని రోజులు ఆయన ఒక మనస్థితి పరలోకం, నరకం, నరకం, పరలోకం, యేసుక్రీస్తు శిలువ మరణం, యేసుక్రీస్తు జన్మం, శిలువ మరణం, మరి మరణం, పాతి పెట్టబడది, పునరుత్థానమైంది, ఆరోహణమైంది, మరి రెండో రాకడ వచ్చేది. ఈ రెండో రాక విషయము, ఈ పునరుత్థాన విషయం అంతా తెలుసుకొని వచ్చిండు. కానీ ఇప్పుడు చదివేటప్పుడు బైబిల్ చదువుతున్నాడు, కానీ ఆయన ఆలోచించే ఈసారి పరిశుద్ధాత్మ ఆయనకు స్పష్టంగా ఒక సత్యమును తెలుపుతుంది. అదేమనగా మరొకసారి ఆయన క్రొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువు చాలా పెద్ద సత్యము ఆయన తెలుసుకొని ఆయన సేవలో ఉండే ప్రసంగము, ఆయన సేవలో ఉండే ఆ ఒక సాటించే ఆ స్వార్థలో ఉండే ఆ పెద్ద మార్పు ఈరోజు ప్రపంచములో ప్రతి ఒక్క స్థలంలో ఆ సువార్తకు ఫుల్ గాస్పల్ అనే పేరు ఇవ్వబడింది. ఫుల్ గాస్పల్ అంటే సంపూర్ణ సువార్త అని అర్థం. అదేమనగా యేసుక్రీస్తు ఎక్కడైతే దేవుని రాజ్యము సువార్త ప్రకటించుచున్నాడో అక్కడ దెయ్యాలతో పీడింపబడిన వారు, రోగాలతో బాధింపబడిన వారు, అనేక బంధకములతో ఉన్నవారిని విడిపించుతా, రోగులను స్వస్థతపరుస్తా, రోగులను స్వస్థతపరచుచు, మరి అంతేకాక వ్యాధి పీడితులను, మరి అనేక రకములైన బంధకములు ఉన్న వారిని విడిపించుచు వారందరినీ స్వస్థతపరచుచు సువార్తను ప్రకటించింది. ఆ వాక్యమును చదివిన తర్వాత అవును కదా, యేసుక్రీస్తు దేవుని రాజ్యం విషయము సాటించుచు ఆయన స్వస్థతను ప్రకటించలేదు, కానీ స్వస్థత చేసిండు ఆయన. హల్లెలూయా. మేమందరము దేవుని రాజ్యం విషయం సాటించి తెచ్చిపెట్టి మేము స్వస్థత విషయం సాటిస్తున్నాం, మేము విడుదల విషయం సాటిస్తున్నాం. మంచిది, సాటించాలి, అది కూడా మంచిదే. మనము మరి విశేషంగా వారికి బాధల నుండి విడుదల విషయం మాట్లాడుతున్నాం. కానీ యేసుక్రీస్తు దేవుని రాజ్యపు సువార్తను సాటించి వారిని స్వస్థతపరిచారు. మరి అంతేకాక వారిని సమస్త బాధలతో విడిపించారు. అంతేకాక దెయ్యాల పీడితుల నుంచి వారందరినీ విడిపించి వారికి స్వస్థతనిస్తా, వారికి మనశ్శాంతినిస్తా, వారు ఎన్నో చెడ్డ అలవాట్లతో, బంధకములతో, ఎన్నో ఒక చెరసాల్లో ఉన్నట్టు జీవితం జీవిస్తుండగా వారందరినీ విడిపించుతా స్వార్థ సేవను సాటించుతా పోతున్నది మేము చూసినాము. అప్పుడు పాల్ యాంగిచో గారు గమనించింది ఏందనగా, ఇదిగో నేను ఇంతవరకు సాటించిన సువార్త ఏందో ఈరోజు సువార్త అంటే సత్యమును తెలుసుకున్న పరలోక రాజ్యం విషయము శుభవార్త, మళ్ళీ ఆ యేసు నుండి కలిగే స్వస్థత, యేసు నుండి కలిగే విడుదల, ఇవే నేను చేయాల్సిన మొదటి కార్యమని తెలుసుకున్నాడు. ఆ రోజు ఈ వాక్యం చాలా పెద్ద సంగతి ఉంది. ఇది మరి తిరిగిపోయి ఆ స్త్రీ దగ్గరికి పోయి చెప్పిండు. ఏమని? మరి తిరిగి వాకిలి తట్టిన తర్వాత వాకిలి తీసింది. ఆ స్త్రీ ఆ సేవకును చూసి ముక్కు మీద కోపం పెట్టుకొని బుస తీసుకొని, ఏంది మరి వచ్చావు కాదా అని చెప్పి ఆయన గదించలకు, లేదమ్మా నీ కొరకు నా కాడ సువార్త ఉంది అమ్మా అని చెప్పాడు. అప్పుడు సువార్త ఉంది అని చెప్పిన తర్వాత, ఏంటి సువార్త? అది యేసు నీ రోగమును స్వస్థపరచుచడమా, నీ రోగమును స్వస్థపరచగలిగిన వాడైనాడు. యేసుక్రీస్తు నా రోగమును స్వస్థపరచుడా, అటువంటి దేవుడు ఆయన, నిజంగా స్వస్థపరచుడా నన్ను అని తర్వాత ఖచ్చితంగా స్వస్థపరచుడు ఆయన. అంతేకాదు, నీ పిల్లలను పేదరికముతో ఒక బీద స్థితిలోంటి ఆ యేసయ్య నిన్ను బయట తెచ్చి నీ జీవితంలో ప్రతి ఒక్క సుఖమును అనుగ్రహిస్తాడమ్మా అని చెప్పి. నిజంగా నా బిడ్డలందరూ పేదరికం నుంచి బయటకు వస్తారా? నీ భర్త తాగుడ బంధకములుండి, తాగుడు అలవాట్లుండి, తాగుడ చెరసాల నుండి యేసుక్రీస్తు ఆయనను విడుదల చేస్తాడు. స్వస్థత, విడుదల, మరి
నీ జీవితంలో సమాధానం. ఈ 3 ఆయన ఇవ్వగలిగిన దేవుడు. ఇది నేను నీకు చెప్పుతున్న సువార్త. ఇదిగో ఈరోజు నువ్వు నమ్మినవంటే నీ కార్యములు జరుగుతాయి. అప్పుడు ఆ తల్లి, ఆ పేదల తల్లి, బాధతో ఉన్న తల్లి, అవునా అటైతే నేను ఏం చేయాలంటే నా తోడు రా, చర్చికి రా అని చెప్పిన తర్వాత చర్చికి, దేవాలయం చర్చికి తీసిపోయి ఆమెను దేవుని వాక్యంతో సంతయించి, అనగా ఆదరించి, బలపరిచి, వాక్యంతో శ్వాసములు పుట్టి పెరుగుటకు ఆమెకు సహాయం చేసిండు. ఆయన చెప్పుచున్న ప్రతిరోజు ఆ సువార్తను వింటా ఆమె కడుపు నొప్పి, ఎన్నో సంవత్సరం చుట్టిన కడుపు నొప్పి స్వస్థత పన్నది. స్వస్థత అయిన తర్వాత మరికొన్ని రోజులైన తర్వాత ఆ సౌత్ కొరియా, అనగా నార్త్ కొరియాలో నుంచి యుద్ధం జరుగుతుంది కాబట్టి నార్త్ కొరియా నుండి పలాయనమై వచ్చిన వాళ్ళు, పారి వచ్చిన వాళ్ళు ఎక్కడికి, సౌత్ కొరియాకి. అందుకబట్టి సౌత్ కొరియాలో ఉండే ఆ ప్రభుత్వము పారి వచ్చిన, ఆశ్రయంకి వచ్చిన, పలాయన వచ్చిన వారందరికీ స్కూలు, ఎడ్యుకేషను, మరి వారికి అందరికీ కావాల్సిన విద్యాభ్యాసం ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వము ఆడ తీర్మానం చేసేందుకు ఆ పిల్లలకు మరి తిరిగి హాస్టళ్లలో, స్కూళ్ళలో చేర్చుకొని వారికి ఆ ఒక్క పేదరికం నుంచి దేవుడు విడుదల ఇచ్చిండు. ఆఖరిలో భర్త కూడా తాగుడా విడిచిపెట్టిండు. దేవుని బిడ్డలారా, సువార్త అంటే ఇదిగో యేసుక్రీస్తు అంటున్నాడు, నేను బీద వాళ్ళకి, అనగా పేదలకు సువార్త చెప్పుటకు, విరిగి నలిగిన హృదయ వారికి స్వస్థతపరచుటకు, గుడ్డి వారులకు కన్ను ఇచ్చుటకు, హల్లెలూయా, బాధింపబడిన వారు విడిపించుటకు, చెరసాల్లో ఉండేటోళ్లకు విడుదల ఘోషించుటకు, మరి అంతేకాక యూబిలీ సంవత్సరమును ప్రకటించుటకు నేను వచ్చినాను. ఇది నిజమైన సువార్త. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన ఈ సువార్తను చెప్పేదానికి, ఈ సువార్తను ప్రకటించడానికి, ఈ ఒక రాజ్యమును అక్కడ స్థాపించడానికి యేసుక్రీస్తు లోకంలో జన్మించడు. కానీ ఈ సత్యమును మనం తెలుసుకోవాలి. నువ్వు బ్రతుకు దినములన్నీ ఆరోగ్యంగా, సుఖముగా, క్షేమముగా బతికి అనేకులకు లాభముగా, అనేకులకు ఆశీర్వాదంగా, అనేకులకు సహాయముగా నువ్వు ఉండి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం కాదు పోయేది, పరదేశీలో పోయి చేరి ఉంటున్నావు. ఆ పరదేశం కూడా నిత్యమైన స్థలం కాదనే సత్యమును తెలుసుకోవాలి నా ప్రియులారా. ఎందుకంటే పరదేశీ తర్వాత అక్కడ అది పరిశుద్ధులు విశ్రమించే స్థలం అని రాయబడింది. దాని తర్వాత రెండు రాకడైన తర్వాత తీర్పు అయిన తర్వాత ఆకాశం, పాత భూమి దహింపబడుతుంది. దహింపబడిన తర్వాత క్రొత్త ఆకాశం, కొత్త భూమి మరి తిరిగి సృష్టింపబడుతుంది. మరి తిరిగి సృష్టింపబడిన తర్వాత ఆ ఒక పరదేశంలో విశ్రమిస్తున్న ప్రతి ఒక్క పరిశుద్ధులు మరి తిరిగి 1000 ఏళ్ల పరిపాలనకు మేము వచ్చి దిగి వస్తాము. ఇదే భూమిలో మరి తిరిగి సుఖక్షేమముతో ఉండే సువార్తనే యేసుక్రీస్తు మాకు ప్రకటించడానికి వచ్చాడు. కానీ మనమందరం పరలోకము నరకం అంటాం. కానీ సువార్త అంటే ఇదే. నేను బీదలకు సువార్త చెప్పుటకు, విరిగి నలిగిన వారికి స్వస్థతపరచుటకు, హృదయం విరిగి నలిగి వారిని స్వస్థతపరచుటకు, గుడ్డి వారికి కన్ను ఇచ్చుటకు, మరి అంతే కాదు బాధింపబడిన వారిని విడిపించుటకు, చెరసాల్లో ఉండేటోళ్ళను విడిపించుటకు, మరి ప్రభు అంగీకరించిన ఒక యూబిలీ సంవత్సరమును ప్రకటించుటకు నేను వచ్చిన అని ఆ సత్యమును ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం మేము తెలుసుకున్నాము. మీకందరికీ యేసుక్రీస్తు ఈ లోకములో ఎందుకు వచ్చిండని ఆ కార్యమును తెలిపిన ఇక ముద్ర మీ జీవితంలో సుఖము, క్షేమము, సమృద్ధి, అభివృద్ధి, ఆరోగ్యం కలిగి ఉన్నట్లు నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. మీరందరూ నా కొరకు నా జతలో ఏకీభవించినట్లయితే, పరలోకముండి నా తండ్రి, నీ నామమును పరిశుద్ధము కలుగును తండ్రి. ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించిన యొక్క సత్యమును ప్రతి నీ దేవుని బిడ్డలున్నారు ప్రభువా. ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చింది, ఆయన పరలోక రాజ్యము శుభవర్తమానం చెప్పుటకు. ఆ శుభవర్తమానం ఏంటంటే బీదలకు ప్రకటించుటకు, మరి విరిగి నలిగిన వారికి స్వస్థతపరచుటకు, మరి గుడ్డి వారిని కన్నుచుటకు, బాధింపబడి వారిని విడిపించుటకు, కట్టబడి చెరసాలలో, అలవాటుల చెరసాలలో, తాగుడ చెరసాలలో, డ్రగ్స్ చెరసాలలో, వ్యభిచారమైన చెరసాలలో చిక్కుకున్న వారిని విడిపించుటకు, మరి ప్రభు అంగీకరించిన ఒక యూబిలీ సంవత్సరమును ప్రకటించుటకు ఈ లోకముకు యేసుక్రీస్తు వచ్చి అది ప్రకటించి, ఇదిగో దేవుని
మధ్యలోనే ఉంది అని ఆయన రుజువుపరిచి, ఇగో ప్రభుత్వం దిగింది ఈ భూలోకములో, అందుకు మీరందరూ మనసు తిరుక్కొని రాండి, పరలోక ప్రభుత్వములో మీరు చేరినంటే మీ మీన దుష్టుడు కానీ, దుర్మార్గం కానీ, సైతాను కానీ, రోగం కానీ, వ్యాధులు నీ మీన ప్రభుత్వం చేయలేదు. కనుక నిన్ను ప్రభుత్వం చేసేవాడు ఆ ప్రభువే నీకు ప్రభు అయిన తర్వాత, ఆ యేసువే నీకు ప్రభు అయిన తర్వాత సైతాను ప్రభుత్వం నీ మీద నడుచదు, రోగం ప్రభుత్వం నీ మీద నడుచదు, శాపం ప్రభుత్వం నీ మీద నడుచదు. యేసు క్రీస్తు నామములో ఈరోజే ఈ క్షణమే నీ అందరికి నా స్వరమును విడిచిన ప్రతి ఒక్క నా ప్రియులారకు యేసు క్రీస్తు నామమున విడుదల కలుగును గాక. ఈరోజు యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, మీ అందరికీ స్వస్థత, మీ అందరికీ విడుదల, మీ అందరి జీవితంలో సమాధానము ఎప్పటికీ నిలిచి ఉండినట్లు ప్రార్థిస్తా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్ యూ.